ఒక తల్లిగా మీరు చెప్పండి, తనకి 2 జన్మల క్రితం కాబోయే భర్తగా ఒక పాము కనపడినట్లుగా చెప్తూ ఉంది తను. ఈ జన్మలో కూడా తన కోసం తను చేసుకోబోయే వాడు భూమండలం మీద ఉన్నట్లుగా మానవ రూపంలో ఉన్నట్లుగా చెప్తూ ఉంది. ఎవరైనా మీ దగ్గరికి తీసుకొచ్చి నేను ఇతన్ని వివాహం చేసుకుంటాను అంటే మీరేం చెప్తారు? తనకు ఎవరి వ్యక్తి అయితే తనకు తెలుస్తుందో ఆ వ్యక్తిని చూడగానే తనకు అర్థమైపోతుంది. ఓకే. ఇప్పుడు నిద్రలో కూడా 2-3 సార్లు ఏడవడం నేను చూసాను. అంటే కళ్ళల్లోంచి నీళ్ళు వెళ్ళిపోవడం అనేది అంటే ఎప్పుడు జరగలేదు. ఎందుకు అట్లాగా ఏడుస్తున్నావు అని ఒకసారి తట్టడసగానే ఒకసారి లేచింది. ఒక వ్యక్తి వచ్చి ఇట నన్ను ఇట్లా అప్పుడు జరిగినటి విషయాలు చెప్పుకుంటూ వచ్చింది. అట్లా ఉంది మమ్మీ, నాకు ఇట్లా అనిపించింది, ఆ వ్యక్తి దూరం అవుతున్నాడు నాకు, అందుకే నేను ఏడ్ చేశాను అని చెప్పింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆ జన్మలో 2 జన్మల నుంచి తను తోడుగానే ఉన్నాడు. అతనే నాకు విజువల్స్ పేస్ సరిగా అనేది కనిపించలేదు, వస్తాడు కనిపించదు వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఏడుపు అనేది వచ్చేసింది. అంటే తన మైండ్ లోకి నాకు గుర్తు వచ్చిన ప్రతిసారి నేను ఇక్కడ ఏడుస్తాను, తను బాధపడిన ఇక్కడ బాధపడతాను. 2-3 సార్లు నిద్రలో కూడా మేము అంటే అతని ఫీలింగ్ నా ఫీలింగ్ మా ఇద్దరికి ఒక కనెక్షన్ అనేది ఉంది. అంటే అతని రూపం మీకు కనపడుతున్నప్పుడు అతను ఎక్కడ ఉండాలో మీకు తెలియాలి కదా, ఎందుకు తెలియలేదు? అది నేను ఏంటంటే కనుక అది ఆ జన్మలో ఉండేటి నేను అక్కడ వెళ్ళి మీట్ అవుతున్నాను తనని. అంటే కనుక సర్పరూపంలో వెళ్ళాను కదా, అక్కడ తను అక్కడ ఉంటాడు. ఒక చెట్టు ఉంటది అక్కడ, పర్టికులర్ గా చెప్తున్నాను. ఆ చెట్టు దగ్గర మేము కలుస్తాం. ఎందుకంటే కనుక మేము మాట్లాడుకునేది అక్కడ మేము ఎక్కువ తిరగడం కానీ ఆడుకునడం కానీ చిన్నప్పటి నుంచి అలా ఉండేది కాబట్టి అక్కడ మాత్రం మేము కలుస్తాము, ఏం చేస్తారు అక్కడ మాట్లాడుకుంటాం. ఓకే. అంటే సర్పరూపంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు కలుస్తారు, మాట్లాడుకుంటారు. ఓకే. అంటే ఈ జీప్ అనేది వెళ్ళిపోయి అక్కడ ఉంటది కదా అప్పుడు. ఓకే. అతని రూపం అంటే మనిషి రూపంలో ఏదన్నా కనపడుతుందా మీకు? తను ఎప్పుడైనా కనిపించేది ఇప్పుడు ఒక చెట్టు దగ్గర తను అక్కడ ఉంటాడు అనమాట. అంటే సర్పరూపంలో మీకు కనపడతాడా లేదంటే మనిషి రూపంలో కనపడతాడా? మనిషి రూపంలోనే ఎక్కువ ఉంటాడు. మరి గ్రహించుకోగలరు కదా మీరు, అంటే ఆర్టిస్ట్ తో స్కెచ్ వేయించి అతను ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు కదా. అతని రూపురేఖలను కనిపించట్లేదు ఇడా. ఓకే. మీరు రూపురేఖలు కనుక నాకు చెప్తానంటే నేను ఒక ఆర్టిస్ట్ని పిలిపించి స్కెచ్ వేయించి మీకు హెల్ప్ చేసేవాడిని. నాకు రూపురేఖలు కూడా తన రూపం మటుకు గుర్తుకుంది. తన రూపం ఆ జన్మలో రూపం అనేది ఒకసారి రాత్రి సడన్ గా లేసి నేను గీసాను. ఆ గీస్తే తనకు చేత కాదు కాబట్టి ఏదో కొన్ని గీసుకునేది. ఎవరైనా ఆట వేసేటోళ్ళు ఉంటే కనుక తన క్లారిటీగా నేను చెప్తాను, అలా వేసేవాళ్ళు నాకు కావాలంటుంది. ఓకే. అసలు తన రూపాన్ని యమరూపాన్ని అతన్ని కాదు, యమరూప అంటే అప్పుడు ఆ జన్మలోది గీసింది. ఆ బొమ్మ కూడా నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా. అది పూర్తిగా తనకు చేత కాదు కాబట్టి తను గుర్తుకుండదని పేసి కొంచెం గీసుకునేది. బహుశా నీ స్నేహితుల్లో కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీ మనసులో వాళ్ళ గురించి మీరు ఏదైనా చెప్పిస్తే వాళ్ళకి ఏదైనా అయిన సందర్భం ఉందా? నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఒకవేళ ఆ మనిషిని ఏదైనా అంటే కనుక నెక్స్ట్ మినిట్ వాళ్ళు జరిగిపోతుంది. ఓకే. ఎందుకంటే నేను కోపం వచ్చినప్పుడు నాకు ఎక్కువ వాళ్ళ కోపం తప్పేది ఎవరైనా సరే. నేను ఇప్పుడే చెప్తున్నా, ఆ కోపం వచ్చి నేను ఒకవేళ నేను ఇంకా ఓర్చుకోలేక అనేసానంటే మాత్రం పర్టికులర్గా ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. ఎవరెవరికి జరిగాయి ఇప్పటివరకు అలా? అంటే ఇంకా కొంతమందికి జరిగాయి. ఓకే. ఏమనుకుంటారు మనసులో? నా ఇప్పుడు వీళ్ళని ఏమైనా హర్ట్ చేశారనుకోండి, ఇప్పుడు తినకు అంటే ఇంకా కొన్ని సిచ్యువేషన్లో నాకు కొన్ని అన్నాను, తనకి చేతికి గాయాలు అవ్వడం కానీ యాక్సిడెంట్ జరగడం కానీ ఇవన్నీ జరిగాయి. బాబోయ్, నా గురించి ఏమనుకోలేదు కదా? నేనేం అనుకోలేదు. మీరేం నాకు కోపం తెప్పించే పని ఏం చేయలేదు కదా. ఓకే. అంటే నాకు నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అసలు మీరు చెప్పేది నిజమేనా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మీరు మనసులో ఏదైనా అనుకుంటే వాళ్ళకి నిజంగా అయిపోద్దా? అది మనసులో అనుకోను, డైరెక్ట్ వాళ్ళ మొహం మీద చెప్పేస్తాం. మనసులో అనుకోదు, మాకు మీదనే చెప్తారు. నేను మళ్ళీ మనసులో దాచుకోవడము, ఒక పర్సన్ కి భయపడే ఇంతవరకు నేను చేయలేదు. ఎవరైనా సరే, ఎంత అబ్బాయి అయినా సరే, ఒకటే చెప్తున్నాను, స్కూల్లో అయినా సరే నేను ఏ అబ్బాయికి భయపడలేదు. ఓకే. చెయ్యి కూడా గట్టిగా పట్టుకోగలను, అంత నాలో ఉంది. ఓకే. మోడలింగ్ వైపు వెళ్ళాలనుకున్నారు, అది నా కళ అంటూ ఇందాక మీరు చెప్పారు. ఎందుకు మోడలింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ మీకు? అంటే కనుక ఒక మోడల్ గా అనేది అదొక నా ఫ్యాషన్. ఏంటంటే అంటే నాకు చాలా ఇష్టం కూడా.
అంటే నన్ను నేను అలా చూసుకోవాలి అని చెప్పేసి. అంటే మిమ్మల్ని మీరు ఒక మోడల్ గా చూసుకోవాలనుకున్నారు, మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు? మంచి చక్కగానే ఉన్నారు కదా. నేను ఇప్పుడన్నా ఇలా ఉన్నాను, ఇదంతా నాకు సోప్స్ ఇవన్నీ పడడం వల్ల నా స్కిన్ బ్లాక్ అవడం కానీ, ట్యాన్ అయిపోయి ఇక్కడ చిన్న చిన్న ర్యాషెస్ కావడం కానీ, ఇక్కడ మీరు చూడొచ్చు అప్పుడు చిన్నప్పుడు కెమికల్ అంటే కనుక ఇంత కెమికల్ కూడా నాకు పడదు. ఓకే, అంటే నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతూనే మీరు మోడలింగ్ లో కూడా రాణించవచ్చు. అంటే మోడలింగ్ వైపు వెళ్లకుండా ఎవరిని అడ్డుపడుతున్నారా, లేకపోతే? అడ్డుపడుతున్నారని చెప్తున్నాను కదా, మా మదరే నాకు అన్నిటికీ అడ్డుగా ఉంది. ఇప్పుడు అది చేయనని ఇప్పుడు నన్ను వదిలేశారు. ఎందుకు వదిలేశారు? ఇప్పుడు ఇంత ప్రశాంతంగా నడుస్తున్నా అంటే కారణం ఏంటంటే మా అమ్మ. ఇంకా అసలు ఇంతసేపు కూర్చుండేది కూడా కాదు సార్, ఇంతసేపు తినడానికి కూడా కష్టపడేదాన్ని, తినిపించేటోళ్ళం మేము. ఓకే, అంటే నడవడానికి కూడా ఇబ్బంది పడేది. ఇట్లా బెడ్ కానుకోనే మేము అన్నం తినిపించేటోళ్ళం. అసలు ఏ పనులు చేయవా? చేయను, ఇప్పుడు కూడా నేను ఒక్క పని చేయను. అప్పుడప్పుడు ఏంటంటే కుకింగ్ చేసుకుంటాను అంతవరకే, కానీ నాకు నచ్చింది నేను చేసుకుంటాను. బబిత, నేను ఒకటి జోక్ గా అడుగుతాను, దాన్ని సీరియస్ గా అయితే తీసుకోకు, మళ్ళీ శాపాలు లేనిపోయి పెట్టకు. నేను జోయల్ గా అడుగుతున్నాను. అంటే మీ మదర్ తో ఒక డాక్టర్ చెప్పారు, తను పనులు తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతుంది అని ఒక డాక్టర్ మీ మదర్ తో చెప్పారు. నిజంగా పనులు తప్పించుకోవడానికి మాత్రమే ఇటువంటి నాటకాలు ఆడుతున్నావా? ఒకవేళ పనులు తప్పించుకోవాలని ట్రై చేస్తే గనక ఒక డాక్టర్ గా నన్ను అబ్జర్వ్ చేసి అట్లా క్లియర్ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రయత్నం కూడా నా విషయంలో చేయలేదు, నాతో మాట్లాడలేదు, నా రిపోర్ట్స్ చూడలేదు, జస్ట్ వచ్చిన టెస్ట్ రిపోర్ట్ చూసి దీనికి నార్మల్ ఉందంటే కనుక, అంటే నేను 9 years నుంచి అబద్ధాలు ఆడుతున్నా అంటున్నారు కదా, అంటే ఆ డాక్టర్స్ అంతా చెప్పండి నాకు. వాళ్ళేమో మీరు నాటకాలు ఆడుతున్నారు, మీకు మానసిక సమస్యలు ఉన్నాయి అంటూ వాళ్ళు చెబుతున్నారు, మీరేమో ఆ డాక్టర్ గాడికే పిచ్చి ఉంది అంటూ మీరు చెబుతున్నారు. అసలు ఏది నమ్మాలో మాకు అర్థం కాక. అంటే నా రిపోర్ట్స్ చూడండి మీరు, ఒకవేళ ఆ డాక్టర్స్ ఉన్నారు కదా, ఆ డాక్టర్స్ కి ఏం పిచ్చేం ఉండదు కదా. అంటే వాళ్ళు ఇప్పుడు కర్నూలు అనేది ఎంత పెద్ద హాస్పిటల్ మనకి బాగా తెలుసు, కర్నూలులో చీఫ్ డాక్టర్ అంటే ఎలా ఉంటారో కూడా తెలుసు మనకి. అలాంటి వాళ్ళకి క్లియర్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీకు ఎందుకు అలా అనిపించిందో నాకు తెలియదు, అది మీకే వదిలేస్తున్నాను నేను. అంటే టెస్టులు చూడకుండానే ఎట్లా రిపోర్ట్ చేసేస్తారా? కామెంట్ పెట్టే వాళ్ళైనా సరే, ఇప్పుడు ఆ డాక్టర్ పెట్టాడు కదా కామెంట్, నువ్వు ఆ కామెంట్ పెట్టే బదులు ఆ ఛానల్ ఫోన్ చేసి నాకు నా నెంబర్ ఇప్పించుకోండి, మీరు రాండి, అంతా నేనే చూసుకుంటాను. నేను ఒకటే చెప్పాను, ఏ డాక్టర్ దగ్గరకైనా సరే ఎవరైనా సరే ఒక్క నిమిషం మాకు వాళ్ళకి నేనేం చెప్పానంటే, ప్రతి రూపాయి కానించి మీరు ఖర్చు పెట్టుకోండి, ఏ హాస్పిటల్ కైనా సరే మేము వస్తాం, నేను ఇంటి కానించి వచ్చే ఖర్చు కానించి మీరు పెట్టుకోండి, ఫలాని జబ్బు ఉందని నిరూపించినప్పుడు ఆ డబ్బు నేను రిటర్న్ ఇస్తాను, నా తప్పైందని అందరి ముందు నేను ఒప్పుకుంటా. ఇది నేను ఛానల్లో కూడా చెప్పా. ఫోన్ చేసి నెంబర్ తీసుకొని, నేను డాక్టర్ నమ్మా, నేను పాపను ప్రతిదీ నేను టెస్ట్ చేస్తాను, నేను మీరు రానని పిలవాలి, కానీ అలా వెళ్ళి పెడతాడు. సుహాసిని గారు, ఏంటి ప్రతి ఛానల్కి మీరు డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు ఇస్తున్నట్లుగా కొంతమంది కమెంట్లు పెడుతూ ఉన్నారు, కొన్ని వార్తలు కూడా అట్లాగే వస్తున్నాయి. ఏంటి నిజంగా మీరు డబ్బులు తీసుకొని ఛానళ్ళకి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారా? ఎవరు డబ్బులు ఇచ్చారు సార్? వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు చూసారా? మరి ఎందుకు కమెంట్స్ వస్తున్నాయి? ఏ డబ్బులకి నేను పోతున్నా? వీళ్ళకు ఎట్లా అంటే ఎవరికో డబ్బు ఆశ ఉన్నట్టు. మరి నేను డబ్బులు తీసుకుంటున్నా అంటే నా నెంబర్ ఏది, నా అకౌంట్ నెంబర్ ఏది, నా ఫోన్ నెంబర్ కానీ నా అకౌంట్ నెంబర్ ఏమైనా ఏ ఛానల్ అయినా ఉందా చెప్పండి. మరి మీరు మీడియాని ఎందుకు సంప్రదించారు అసలు? నాకు ఒకటే సార్, పాప చెప్పినది చిన్నప్పటి నుంచి తను చెప్తుంది, ప్రతి ఒక్కళ్ళు తనను ఒక చిన్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడారు, అవన్నీ వదిలేశాను. తను ఏంటి అనేది ఒక జాతకం చూపించాను. నేను ఇంతవరకు ఏ సాధనలు ఏ అఘోరాలను ఎవరిని నేను కలవలేదు, ఏ పూజలను నేను కలవలేదు. ఎందుకంటే నాది ఒక్కటే, ఏదైతే తన మీదికి చూపిస్తుందో, తనకి ఏదైతే విజువల్ చూపిస్తున్నాయో, తను చేయాల్సిన కార్యం తనలో ఆమె చేయించుకోవాల్సింది ఉంది అంటే గనక దారి ఆమె చూపిస్తుంది. నలుగురు భవిత ఒంటి మీదకి అమ్మవారు వస్తారా? అమ్మవారు వచ్చిన సమయంలో పూనకాలు ఉంటాయా? రావండి. అమ్మవారు కాదు కదా, నాకు అమ్మవారు ఏ అమ్మవారు నా ఒంటి మీదకి రాదు. ఉండేది మాకు నాగలోకం సంబంధించిన కొన్ని సర్పాలు మాత్రమే నా దగ్గర ఉంటాయి, కానీ ఒక సర్పం మాత్రం నన్ను చుట్టుకొని నా తల పైన పడిగ పెడుతుంది అంతవరకే తప్ప ఏ అమ్మవారు నా ఒంటి మీదకి రాలేదు, ఏ పూనకం కూడా నాకు రాలేదు అంటున్నారు. కానీ ఇప్పుడు కూడా సర్పం మిమ్మల్ని చుట్టుకొని మీ తల మీద పడగవెత్తి ఉందా? ఉంది, ఇక్కడ ఉంది, బయట ఒక పాము ఉంది. అదేంటి ఒకటే పాము అన్నారు ఇందాక? ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న మీద అడగలేదు కదా, బయట సర్పాలు వచ్చినాయి అంటే ఒక సర్పం బయట ఉంది. ఓకే, మీరు ఎప్పుడన్నా చూసారా?
ఆ సర్పాలని? మాకు ఎవరికి కనిపించండి. అంటే మాకు కన్నపడినట్టు తను ఉన్నట్టు మాకు ఒక నీడ కనిపిస్తాయి నైట్ టైము. ఇంట్లో కూడా మాకు తెల్లవారుజామున 3 నుంచి కానీ 5:30, 6 లోపే ఒక శంకు ఊదిన సౌండ్ కానీ, హారతి ఇచ్చే సౌండ్ కానీ, మనకు గంట మోగే సౌండ్ కానీ ఇట్లా వినిపిస్తాయి. టెంపుల్ లో స్మెల్ వస్తుంది కదా మనం వెళ్ళినప్పుడు, ఆ స్మెల్ అనేది మా ఇంట్లో వస్తుంది. అది కూడా 3 చాలా మంది వాసన అంటే గుర్తొచ్చింది. సర్పాలకి కొన్ని వాసనలు అసలు పడవు. ఉల్లిపాయలన్నా, వెల్లుల్లన్నా, నెక్స్ట్ మింట్కి సంబంధించినటువంటి వాసన అయినా, తులసి మొక్కల వాసన అలాంటివి పడవు అంటారు. మరి మీ ఇంట్లో అవి ఉన్నాయా? తులసి మొక్క ఉంది మా ఇంట్లో. మీ ఇంట్లో మీ వంటకాల్లో వెల్లుల్లి నేను అవన్నీ తింటాను. ఒక నాన్ వెజ్ తప్ప ఎగ్స్ కూడా నేను తినను. ఓన్లీ మిల్క్ తీసుకుంటాను, అంతేగాని ఎగ్స్ తినను, నాన్ వెజ్ తినను. మీరు అంటున్నట్టు మీరు ఇలా అన్నాడు కాబట్టి నేను ఒకటి చెప్తున్నాను. తన ఆకలి తీరాలంటే బల్లుల్ని పెట్టండి, కప్పల్ని పెట్టండి అంటున్నారు. కామెంట్ చేస్తున్నారు కదా. ఒక టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎవరైనా నాన్ వెజ్ తిని వెళ్తారా? ఎవరు తినరు, ఎవరు తినరు కదా. దేవుళ్ళు అయినా సరే మా పేరెంట్స్ వాళ్ళు కాబట్టి మేము తినము. ఓకేనా? ఇప్పుడు నార్మల్ సర్పాలు అనేవి అవి తింటాయి, మేము తినము. నావలకు సంబంధించిన వాళ్ళు అవి తినవు. దాని గురించి పెట్టారంటే కామెంట్స్. అసలు పాములు పాలు తాగవు అని చెప్తూ ఉంటారు. ఎందుకు తాగవు? ఓకే, మీరు పాలు తాగుతారా? తాగుతాం, మాకు పాలంటే ఇష్టం. ఏ సర్ప ఏంటి మీ నాగలోకంలో కూడా అందరూ పాలు తాగుతారా? తాగుతారు. ఓకే, ఇంకే ఆహారం ఉండదా మీకు అక్కడ? ఎటువంటి ఆహారం ఉంటుంది అక్కడ? ఇప్పుడు మీరు ఎలా తింటారో వాళ్ళు కూడా నాన్ వెజ్ తప్ప అన్ని తింటారు. వాళ్ళు కూడా ఫలాలు, పండ్లు ఇవే ఉంటాయా, లేదంటే అలాంటివి ఉంటాయి? కూరగాయలు కూడా ఉంటాయి అక్కడ? కూరగాయలు అవన్నీ చూడలేదు, చెప్తున్నాను కదా, అవి గుర్తులేవు కూడా. ఒకటి సార్ మీరు అన్నారు కదా డాక్టర్ గురించి, చూపించండి నేను వస్తా. ఇంకొకరు సైతాన్ పట్టిందని చాలా మంది కామెంట్లు పెట్టారు. మా ప్రభువే బాగా చేస్తాడు, మా ప్రభు పాదాలు పట్టుకుంటే తప్ప మీ పాపకు నయం కాదు, మీరు ఎక్కడైనా కూడా తనకు ఏం కాదు, మీరు ఎక్కడ తిరిగినా కూడా